నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. పార్లమెంట్ ఎన్నికల 4వ దశకి ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రాబోయే 3 రోజులు మాత్రమే మిగిలింది. అయితే ఈరోజు తెలంగాణలో భారత ప్రధాని వరంగల్, కరీంనగర్ 2 ప్రాంతాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే అటు ముఖ్యమంత్రి, ఇటు మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటన చేస్తూ ఉన్నారు. అనేక హామీలను గుప్పిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా గత 10 ఏళ్లలో తెలంగాణ విభజన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన అంశాలకు సంబంధించి కాళేశ్వరంకి జాతీయ హోదా, అలాగే ఐటీఐఆర్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఇలా అనేక ఇతర అంశాలకు సంబంధించి ప్రధాని ప్రసంగంలో ఏమన్నా స్పెసిఫిక్గా తెలంగాణకు సంబంధించి చెప్పిన ఏమన్నా ఉన్నాయా? అలాగే మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ గొంతుకు వినిపిస్తానంటున్నారు, కానీ ఏ అంశాల మీద పట్టుబట్టి సాధిస్తారో ఆయన చెప్తున్నారా? తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల పాలన మీద రెఫరెండం అంటున్నారు. అయితే కీలకమైన అనేక హామీల అమల్లో ఇంకా కాలయాపన జరుగుతున్న విమర్శలు అన్ని అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చించేపట్టు. చర్చలో మనతో పాటు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. అలాగే గౌరీశంకర్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. బండ్రు శోభారాణి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. మరి కాసేపట్లో దిలీప్ ఆచార్య గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాయిన్ అవుతారు. ముందుగా బాలరాజు గారు నమస్తే. నమస్కారం బాలరాజు గారు, మీరు గమనించే ఉంటారు, ఈరోజు ప్రధాని సమావేశాలు 2 చోట్ల జరిగినాయి, కరీంనగర్, వరంగల్. ఏంటి ప్రధాని ప్రసంగాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తా ఉంది? సార్, ముందుగా మీకు, అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులు యాజమాన్యానికి, అదేవిధంగా ప్యానల్ పెద్దలు గౌరీశంకర్ గారికి, అదేవిధంగా బండ్రు శోభారాణికి నమస్కారం. ప్రధానంగా సార్, ఇవాళ మోదీ గారి పర్యటన కావచ్చు, అమిత్ షా గారు వచ్చినా, నడ్డా గారు వచ్చి పర్యటన చేసినా, గత 10 సంవత్సరాలుగా తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రాజెక్టుల పట్ల, తెలంగాణకి ఇచ్చే నిధుల పట్ల, తెలంగాణకి ఇచ్చే బడ్జెట్ వాటాల పట్ల ఏదైతే వివక్షత చూపినారో, దాంతో పాటుగా తెలంగాణ సంబంధించిన విభజన హామీలు ఏదైతే ఉన్నాయో, ఆ రోజు దివంగత నేత సుష్మా స్వరాజ్ గారు చిన్నమ్మగా సపోర్ట్ చేసామని చెప్పేసి అనేక సార్లు సభలలో చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ, అదే విధంగా మేము ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ 2 జాతీయ పార్టీలు కూడా తెలంగాణ అంశాల పట్ల పార్లమెంట్ లో అంతగా గొంతెత్తలేదనడానికి కారణం 16-17 లోక్సభలలో అడిగిన క్వశ్చన్స్, వాటికి వాళ్ళు అడిగిన ప్రశ్నలు, లేవనెత్తిన ప్రశ్నలే సమాధానం చెప్పవచ్చు. మొదటగా 16 లోక్సభలో, 17 లోక్సభలో మొత్తము 4754 క్వశ్చన్లు బీఆర్ఎస్ పార్టీగా మా ఎంపీలు తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు, వాటాల పట్ల, బడ్జెట్ల పట్ల, విభజన హామీల పట్ల గొంతెత్తితే, కాంగ్రెస్ పార్టీ 1271 క్వశ్చన్లు వేస్తే, భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీగా 191 క్వశ్చన్లు వేసింది. ఈ 2 పాయింట్. అదే విధంగా ఇంకోటి, శ్రీనివాసరావు గారు, ఇవాళ ఎందుకు ప్రాంతీయ పార్టీ అంటే మేము జాతీయ పార్టీగా ఆవిర్భావం అయినప్పటికీ తెలంగాణ అంశాల పట్లనే మా పార్టీ ఏర్పడ్డది. కాబట్టి ఈ తెలంగాణ హక్కుల కోసం కొట్లాడడం కోసం ఒక రాజకీయ పార్టీ అనేది బీఆర్ఎస్ తప్ప ఎవరు కొట్లాడారు? మీరు అసలు ఉనికిలోనే లేరు. అక్కడ కాంగ్రెస్ ఓటమి ఖరారైంది, బీఆర్ఎస్ ఊసే లేదని చెప్పి ప్రధాని ప్రస్తావించారు. ఏంటి బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ కన్ఫర్మ్ అన్నట్టుగా ప్రధాని మాట్లాడుతూ ఉన్నారు ప్రతి చోట. ఏం చెప్తారు? ఏం సార్, ఇప్పుడు గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు ఉంది సార్. ఇప్పుడు 37.85% ఓట్లు వచ్చినటువంటి మేము ఉనికి లేకుండా ఎట్టుంటాం సార్? 39 శాసనసభ స్థానాలు వచ్చిన మేము ఉనికి లేక ఎట్టుంటాం సార్? 87 లక్షల పైచిలకు ఓట్లు సాధించింది బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా ఎట్టుంటాం సార్? ఇలా అవన్నీ సార్, ఇవన్నీ శ్రీనివాసరావు గారు ఏదో ఎలక్షన్ల స్టేజ్ మీద మాటలు మాడతాం సరిపోదు తప్ప, ప్రజల గుండెల్లో కేసీఆర్ గారి స్థానం గాని, బీఆర్ఎస్ పార్టీ స్థానం గాని ఎక్కడ కూడా చెక్కు చదవలేదు సార్. మేము ఓడిపోయింది 1.85% ఓట్లతో ఓడిపోయాం, శాతంతో ఓడిపోయాం సార్. నేను అనేది అంటే సార్, ఇలా ఓకే మాటలు మాట్లాడొచ్చు, చేతలు చేయొచ్చు సార్, కానీ ప్రజలు ఏమనుకుంటారంటే బీఆర్ఎస్ లేకపోవడం వల్లనే, కేసీఆర్ గారు లేకపోవడం వల్లనే ఇలా 140 రోజుల ఈ కాంగ్రెస్ పరిపాలనలో ఈ స్థితిగతులు, ఈ హస్తగతులు జరుగుతా ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సార్. ప్రధానంగా సార్, ఇలా మేము సార్ మొదటి నుంచి ఎప్పుడైతే ఓడిపోయినామో సార్, మేము ఊరికే ఖాళీగా కూర్చోలేదు సార్. ఇలా భారతీయ జనతా పార్టీ 3rd ప్లేస్ లో ఉంది, కాంగ్రెస్ పార్టీ 1st ప్లేస్ లో, ఎవరు కూడా ఎలక్షన్ల సమీక్ష పెట్టుకోలేదు సార్. మేము అన్ని కాన్ఫరెన్స్ లో సమీక్ష సమావేశాలు పెట్టుకున్నాము, పార్లమెంట్ స్థాయిగా సమీక్ష సమావేశాలు పెట్టుకున్నాము. అదే విధంగా మేము అడిగినటువంటి ఏదైతే మేము ఎక్కడ లోపాలు జరిగినవి, ఎందుకు ప్రజలు మాకు ఓట్లే లేకపోయారని చెప్పేసి విశ్లేషణ చేసుకున్నాం. తదనంతరం ఏదైతే సార్ వరి ధాన్యం సంబంధించి ఏదైతే పంటలు ఎండిపోతా ఉంటే సార్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన గొంతెత్తింది, పోరాడింది, పోరుబాట పెట్టింది కేసీఆర్ గారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిర్లూదింది ఉత్తర తెలంగాణ బాలరాజు గారు. అందులో కరీంనగర్, వరంగల్, ఇక కాకతీయ యూనివర్సిటీ కానీ పోరాటాలు పూర్తిగా అక్కడ ఏంటి మీ మీ పరిస్థితి ఎలా ఉంది? అటు
సీనియర్ నాయకులు సార్, పోటీ ఇప్పుడు చేస్తున్న కడియం- పరిస్థితి. మీరు అనుకుంటున్నట్టుగా సార్ వరంగల్లో ఖచ్చితంగా మేము గెలవబోతా ఉన్నాము. ఎందుకంటే మా మా అభ్యర్థి సుధీర్ కుమార్ గారు జడ్పీ చైర్మన్ గా చేసిన అనుభవం ఉన్నది. వారికి ప్రజల పట్ల ఉద్యమం పట్ల ప్రేమ ఉంది కాబట్టి వారిని మంచిగా చూస్తా ఉన్నారు. Okay. ఇలా మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన కడియం కావ్య గారు ఇలా థర్డ్ ప్లేస్ లో, కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ లో ఉంది. మా పార్టీ నుంచి చేయాలి సార్. ఈ రెండు పార్టీలో కూడా మా పార్టీ క్యాండిడేట్ మీరే సప్లై చేశారు. అట్లా అట్లా సప్లై చేసి కాదు సార్, మేము లేకపోతే వాళ్ళకి పార్టీ తయారు చేసుకునే పరిస్థితి Right, క్యాండిడేట్. okay. ఆరు రమేష్ గారు మా పార్టీ నుంచి పోయి అభ్యర్థి అయ్యారు. మా నుంచి పోయిన కడియం కావ్య గారు కాంగ్రెస్ కి అభ్యర్థి అయ్యారంటే ఈ రెండు జాతీయ పార్టీల యొక్క స్థితి ఏదో చూడండి సార్. ఎవరు మంచిగా లేరు సార్. Right. ఎవరికి అభ్యర్థులు లేరు సార్. Okay. ఎవరి పార్టీ బలహీనంగా ఉంది సార్. Okay. 120 సంవత్సరాల చరిత్ర మాదంటారు. మా తాతల ముత్తాతల కాలం నుంచి కాంగ్రెస్ ఉందని అంటారు. Okay. భారతీయ జనతా పార్టీ జనసంఘ్ నుంచి 1950 నుంచి జనసంఘ్ ఏర్పడింది. Okay. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థి తయారు చేసుకోలేదు సార్? వస్తాను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, వాళ్ళ ఆన్సర్లు కూడా తీసుకొని వస్తాను ఒకసారి. శోభారాణి గారు, ఇక్కడ ఒకటి ప్రధాని సరే బీఆర్ఎస్ హయాంలో సరే పార్లమెంట్లో ఎన్నిసార్లు ప్రస్తావన చేసినా విభజన చట్టంలో మనకి మెన్షన్ చేసినవి లేదు తర్వాత మనం డిమాండ్ చేస్తున్నవి కొన్ని అయితే మెన్షన్ చేసినవి ఉన్నాయి. గతంలో దాదాపు శాంక్షన్ ఆగిపోయిన కాంగ్రెస్ హయాంలో ఆగిపోయిన ఐటీఐఆర్ లాంటి ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయితే ముందు నుంచి ఉంది. సరే కాళేశ్వరం జాతీయ హోదా పోలవరంకి ఇచ్చారు కాబట్టి ఇది కూడా ఇవ్వాలని డిమాండ్. ప్రధాని ప్రసంగంలో మీరు వినే ఉంటారు, 2 చోట్ల వరంగల్, కరీంనగర్ 2 చోట్ల ఒక సుదీర్ఘంగానే ప్రసంగం చేశారు. వాటిలో ఏమన్నా రాష్ట్రానికి సరే దేశంలో వాళ్ళు రావాలనుకోవచ్చు, అది వేరే విషయం, కానీ రాష్ట్రానికి సంబంధించి స్పెసిఫిక్గా ఇవి చేస్తాం అన్నది మీరు గమనించారా? ఏం చెప్తారు? నమస్కారం శ్రీనివాస్ గారు, చర్చలో పాల్గొంటున్న మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ నరేంద్ర మోదీ గారి పర్యటన ఒక గల్లీ లీడర్ పర్యటన లాగానే కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న విధానాలు చూసినా లేకపోతే ఒక ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి ఎప్పుడు పర్యటన చేసి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ఏం చేయబోతున్నాను, ఈ రాష్ట్రానికి ఏం చేశాను, ఏం చేయబోతున్నా అనేది ఇప్పటి వరకు ఎప్పుడైతే చెప్పలేదండి. మనం చూసాం 10 సంవత్సరాల కాలంలో. నిన్నగాక మొన్న ఏదో రాష్ట్రంలో చూశాను సార్ నేను ప్రెస్ లో. ఇవాళ మళ్ళీ తెలంగాణ ఏర్పాటు మీదనే వారు విషయం చిమ్మారు, మళ్ళీ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణను బలవంతంగా విడగొట్టారనే స్టేట్మెంట్ కూడా వారు రిలీజ్ చేశారు. అంటే తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు తెలంగాణకి ఏమైనా చేస్తారనుకుంటే అది హాస్యాస్పదమే. తెలంగాణకి ఏం చేస్తారని మేమైతే అనుకోవట్లేదు. ఎందుకంటే మామూలుగా కాదు శోభరాణి గారు, జనరల్ గా ఇప్పుడు ఒక నాయకుడు ప్రధాని కావచ్చు కానీ సరే జాతీయ స్థాయి అంశాలు ఫస్ట్ ప్రయారిటీ ఉండొచ్చు. స్పెసిఫిక్ గా ఒక రాష్ట్రంకి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర ప్రజలు ఇవి కోరుతా ఉన్నారు, వీటి గురించి ఏదో ఒకటి స్టేటస్ అవుతుంది, లాస్ట్ టైం అవ్వలేదు ఈసారి ట్రై చేస్తాం, ఆ ఊసు కూడా ఎక్కడ కనపడిపోవటాన్ని అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఎక్కడ లేదంటేనే తెలంగాణ పట్ల వారికి ఉన్నటువంటి శీతకరణ ఏదో అర్థమవుతా ఉన్నది సార్ మనకి. ఇక్కడ కేవలం మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు చేసి భయానా నయానా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకోవాలని నరేంద్ర మోదీ గారు రోజు కాలికి బట్ట కట్టుకొని తిరుగుతా ఉన్నారు. తెలంగాణ చుట్టూ ఆంధ్ర చుట్టూ తిరుగుతా ఉన్నారు ఇవాళ. కానీ ఇవాళ తెలంగాణ ప్రాంతంలో నరేంద్ర మోదీ గారిని నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే మీరు ఇంతకు ముందు గుర్తు చేశారు సార్, అనేక సంవత్సరాల నుంచి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఈ తెలంగాణకు రావాల్సిన గిరిజన యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఈ తెలంగాణకు రావాల్సినటువంటి కేంద్రం నుంచి నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు సార్, ఈ కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తిగా వివక్ష చూపిస్తా ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఏమి చేయనటువంటి ఈ నాయకుడు ఇవాళ మళ్ళీ మధ్యపెట్టి అక్షంతలు ఇచ్చి రాముడి బొమ్మ చూయించేసి మీరు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలు స్పష్టంగా సార్ మొన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చి తీర్పిచ్చారో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ మీద కూడా ఎలిగేషన్ చేశారు, RRR కలెక్షన్లు మించిపోయింది, RRR ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు, ఒక కారు ఇక్కడ కలెక్ట్ చేసి ఢిల్లీలో ఇంకో కారుకి పంపిస్తున్నారని మాట్లాడారు. శ్రీనివాస్ గారు నరేంద్ర మోదీ గారు RRR ట్యాక్స్ అని మాట్లాడమే ఆయన యొక్క ఏమంటారు అంటే ఆయన హోదాకు తగ్గటువంటి వ్యాఖ్యలు కావవి. ప్రధానమంత్రిగా నువ్వు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి హోదాలో ఏం చేస్తావో భవిష్యత్తులో ఏం చేయబోతున్నావో చెప్పుకునే ఎజెండా లేనటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఇవాళ నేను అడుగుతున్నాను సార్, భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి నరేంద్ర మోదీ గారు ట్యాక్స్ వసూలు చేస్తున్నారా చెప్పమని చెప్పండి. వాళ్ళు వసూలు చేస్తున్నట్టే కదా. ఒకవేళ
ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బతకాలి, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారంలోకి రావాలని చెప్పేసి మేము ఆలోచిస్తా ఉంటే ఒకవైపు మా దగ్గర ఉన్నటువంటి ఏమంటారు బాండ్స్ అన్ని కూడా సీజ్ చేసేసి మొత్తం బ్యాంకు ఖాతాలను కూడా సీజ్ చేసేసి కాళ్ళు చేతులు పెట్టేసి మన భారతీయ జనతా పార్టీ నాటకం ఆడుతుంది సార్ దేశంలో. కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ అధికారంలోకి ఏ దొంగదారులైనా సరే అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నది. కానీ ప్రజలు గమనిస్తా ఉన్నారు సార్. స్పష్టంగా గతంలో చూస్తాం సార్, వాజ్పేయి గారు ఆ రోజు భారత్ సార్ ఒక్క నిమిషం సార్, ఆ రోజు భారత్ వెలిగిపోతుంది అని చెప్పేసి వాజ్పేయి గారు ఆ రోజు ఎన్నికల్లోకి వచ్చినప్పుడు చాలా మొత్తం భారతదేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇవాళ కూడా మళ్ళీ అదే చెప్తారు సార్, ఔరేక్ బార్ మోదీ సర్కార్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. మేమేం చెప్తా ఉన్నాం అంటే ఔరేక్ బార్ భారత్ బచావో, తెలంగాణ మొత్తం భారతదేశ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే మనకు ఇప్పుడు మీరు ఈ టీవీ ఛానల్ పెడితే మేము మాట్లాడుతున్నాం సార్, ఇది కూడా మాట్లాడుకునే హక్కులు కలరేస్తారు భారతీయ జనతా పార్టీ సంబంధించిన. రైట్ శోభ గారు. దిలీప్ గారు, ప్రధాని గారు సరే అంతకుముందు ఒక రౌండ్ వచ్చినా ఇవాళ కీలకంగా ఇంక ఎన్నికలు 3-4 రోజులకు వచ్చినాయి. ప్రధానమైన నగరాలు కరీంనగర్, వరంగల్ 2 పెద్ద నగరాల్లో మాట్లాడారు. నేను కూడా చాలా ఆసక్తిగా చూసాను. మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏమన్నా స్పెసిఫిక్గా అంటే హామీలు ఉన్నాయి కదా, పార్టీలు చెప్పిన ఇప్పుడు పసుపు బోర్డు దగ్గర నుంచి మొదలు పెడితే చాలా హామీలు మీరిచ్చినవి ఉన్నాయి, విభజన చట్టంలో ఉన్నాయి. సరే న్యాచురల్గా తెలంగాణలో డిమాండ్ ఇప్పుడు కాళేశ్వరం విభజన చట్టంలో జాతీయ హోదాని మెన్షన్ చేయకపోయినా అది మొదటి నుంచి డిమాండ్గా ఉంది. వీటి గురించి ప్రధాని ప్రస్తావించకపోవటం ఎలా చూడాలి? సరే దేశం గురించి చెప్పనండి, ఎవరు కాదన్నారు, కానీ ముందు మన ప్రాంతం గురించి కూడా మనం ఆశిస్తాం కదా, ఏం చెప్తారు? సార్ నమస్కారం అండి. యా, అదేవిధంగా HMTV ప్రేక్షకులకి తర్వాత మా కో ప్యానలిస్టులకి నమస్కారం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ శోభక్క చెప్పినారు ఇంతకుముందే, ఏమీ సరిగా నిధులు ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రావట్లేదు సరిగా సరైన నిష్పత్తిలో అని చెప్పారు. మేము ఒకటి చెప్తా ఉన్నాం సార్, దృష్టాంతము. మీరు ఎగ్జాంపుల్ 12 చెప్పి మేము మీ టైం వేస్ట్ చేయము, ప్రేక్షకుల టైం కూడా వేస్ట్ చేయము. 2004, 2014 ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన పన్నుల రాబడి ఉమ్మడి రాష్ట్రానికి 1,62,000 కోట్లు. ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి 4,92,000 కోట్ల రూపాయలు వచ్చినాయి, 92,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే పన్నుల రాబడి రావాల్సిన వాటా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా ఈ ఒక్క ఎగ్జాంపుల్ ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అంశం. రెండవ అంశం ఏంటంటే గడిచిన 9 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం పైన ఖర్చు పెట్టిన కేంద్ర ప్రభుత్వ వాటా నేరుగా గాని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పెట్టిన ఖర్చు 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ఖర్చు పెట్టినాం. గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తామని చెప్పినాం, సమ్మక్క సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం ఇచ్చినాము. మేము ఖచ్చితంగా ఏదైతే అనుకున్న దానికంటే ఎక్కువ పనులు చేసి ఈ రోజు ప్రజల ముందుకు వచ్చినాము. వీరందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గాని బీఆర్ఎస్ పార్టీ గాని మేము ఇది చేస్తాము అది చేస్తాము, మా ఎన్నికల మేనిఫెస్టో చూడండి, మాకు ఓట్లు వేయండి అని అడుగుతా ఉన్నాం. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి చూడండి, అందిన సంక్షేమ పథకాలు. నేనంటుంది ప్రధాని గారి ప్రసంగంలో కనీసం చేసినవి కూడా చెప్పలేదు సార్, నా బాధ అది. సరే డిమాండ్లు ఉన్నాయి, మాట్లాడలేదు, చేసిన ఇవి చేసాం. ఇప్పుడు మీరు చెప్పారు 9 లక్షల కోట్లు ఇచ్చాం తెలంగాణకి, అవి కూడా మాట్లాడాలి ఆయన. నేను అదే చెప్తా ఉన్నా సార్, జగమెరిగిన సత్యము. ఇంకా మేము కొత్తగా చెప్పుకున్నది ఇప్పుడు ప్రజల సార్, మేము గ్రామాల్లో తిరుగుతా ఉన్నాము ప్రస్తుతం. దిలీప్ గారు మీ వాయిస్ కట్ అవుతుంది, చెప్పండి సార్. గ్రామాలలో తిరిగే సందర్భం లోపల ఈ రోజు కొత్తగా మేము చెప్పుకోవాల్సిన అంశాలు కావు ఇవి, ప్రజలందరికీ తెలిసిన అంశాలు. ప్రజలు మాకే చెప్తా ఉన్నారు ఇవి మోడీ ఎన్నికలు కదా అంటున్నారు. అర్థం చేసుకోండి, మోడీ ఎన్నికలు ప్రధానిగా అన్నారు కాబట్టి మోడీ ఎన్నికలు అభ్యంతరం లేదు. కానీ కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయితే మాకు ఓట్లేయండి అని చెప్పి బీఆర్ఎస్ అడుగుతలేరు. రాహుల్ గాంధీ దురదృష్టం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని కాంగ్రెస్ అడుగుతలేదు, స్టాలిన్ అయితలేడని డిఎంకే అడుగుతలేదు, మమతా బెనర్జీ అయితే ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి వాళ్ళు అడగట్లేదు. మొత్తానికి కాదు దిలీప్ గారు, మీ చాకచక్యానికి అప్రిషియేట్ చేయాలి. నేను తెలంగాణలో ఉన్న కీలకమైన డిమాండ్ల గురించి ప్రస్తావించలేదంటే మీరు మొత్తం అవకాశం చెప్తున్నారు. సరే వాళ్ళు ఒకళ్ళు పెడతారు. నేనేమంటున్నా శ్రీనివాస్ గారు, నేనేమంటున్నా అంటే మేము ప్రజలకు చేసింది, మేము అన్ని విషయాలను ప్రజల దగ్గరికి ఇంతకుముందు బాలరాజు అన్న అన్నాడు ఎవరు తిరగలేదు, మేము అన్ని రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నాము. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మేము మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ చేసినాం సార్. ప్రజల మధ్యలోకి మేము మొట్టమొదటిసారి భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో లాభార్థి అని చెప్పి ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారి లిస్టు తీసుకొని పోయి మేము ఇంటింటి దగ్గరకు పోయి
మిస్డ్ కాల్ కొట్టిస్తున్నాం సార్. Okay. విచిత్రమైన విషయం ఏంటంటే ఒక్కొక్క గ్రామాల్లో దాదాపు 200-300 కుటుంబాలు ఉన్నాయి. ప్రధానమంత్రి అందించిన పథకాల ద్వారా లబ్ధి పొందిన లాభార్థి సంఖ్య దాదాపు మినిమం 200 కుటుంబాలు 150 కుటుంబాలు ఒక గ్రామంలో ఉన్నాయి. Okay. మేము అది చేసి తీసుకొని పోతున్నాం సార్. గల్లీ గల్లీ పోతున్నాము, ఇంటింటికి పోతున్నాం. 2 సార్లు ఇప్పటి వరకు మేము ఓటర్ని కలిసినాము. మూడోసారి ఈ రోజు రేపు ఎల్లుండి మూడోసారి కూడా మేము మళ్ళీ ఓటర్ని కలవడానికి పోతున్నాం. బయ్యారో స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ITIR, కాళేశ్వరం జాతీయ హోదా, ఈ 4 గురించి ఏంటి సార్? కాళేశ్వరం జాతీయ హోదా ఇస్తామని చెప్పి మేము చెప్పలేదు. ఇంకొకటి ATM గా మారిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మేము జాతీయ హోదా ఇచ్చి కేసీఆర్ గారి గల్లాపెట్ట నింపడం కోసం జాతీయ హోదా ఇయ్యమంటారా మమ్మల్ని? ఒక డిజాస్టర్ ప్రాజెక్టును తీసుకొని వచ్చి మాకు జాతీయ హోదా ఇయ్యమని చెప్తారా? ఏ విధంగా కాళేశ్వరం జాతీయ హోదా ఇస్తామని మేము చెప్తాం? ఒక్క నిమిషం ఆగండి. రెండో విషయం ఏంటంటే సార్ మేము ఏం చెప్తా ఉన్నామనంటే ITIR ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలకు సంబంధించిన వీరిని పంపమని చెప్తే ఎన్నోసార్లు లెటర్ రాసిందని చెప్పి కిషన్ రెడ్డి గారు బాజాప్తా చెప్పిండు. ఎన్నికలకు ముందు చెప్పిండు, ఎన్నికల తర్వాత చెప్పిండు. అది ముగిసిన అధ్యాయం. దాని గురించి మాట్లాడడం ఎంత తక్కువ. ఏదో మా మీద అలిగేషన్ చేయడం కోసం మీకు పనికొస్తుంది ITIR అనే ప్రాజెక్టు కానీ దానివల్ల మీరు మొత్తానికి అన్నిటి ఏపీలో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం, తెలంగాణలోనే ITIR ముగిసిన అధ్యాయం ముగిచేస్తున్నారు. మేమేమి ఇవన్నీ రాకెట్ సైన్స్ కాదు కదా సార్. ప్రజలకందరికీ అందుబాటులో ఉన్న నగ్న సత్యాలు. మేమేం చెప్పట్లేదు, అబద్ధాలు మసిగూసి మారడికాయలు చెప్పట్లేదు. ఇంకొక విషయం సార్, బాలరాజు గారు ఆ విధంగా చెప్తా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ప్రజల మధ్యలోకి వచ్చి ఏం చెప్పుకోవడానికి ఉందండి? మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పి మాకు ఓట్లు వేయండి అని అడుగుతారా? అడిగే అవకాశం ఉందా శోభక్క? మీరు ఏం చెప్పారు? డిసెంబర్ 9న ఇందిరమ్మ సాక్షిగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామో అని చెప్పారు. ఇందిరమ్మ అంటే మీకు గౌరవం లేదా? మీ పార్టీకి గౌరవం లేదా? ఇప్పుడేమంటున్నారు? మీ యాదగిరి గుట్టకు వచ్చి ఆలేరు దగ్గర భువనగిరి కాడికి వచ్చి యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా మేము ఆగస్టు 15th, ఏ ఆగస్టు 15th 2024 లేకుంటే 25? మళ్ళీ వస్తాను. ఏమి చెప్పినా అబద్ధాలు, ఈ రోజు ఏం చెప్పినా మోడీ గ్యారెంటీ అని ప్రజలు నమ్ముతున్నారు. దిలీప్ గారు ఓకే, మీ పాయింట్ గౌరీశంకర్ గారు మీరు చూస్తా ఉన్నారు. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం హామీలు ఇస్తా ఉన్నారు, కొన్ని నెరవేరిని, కొన్ని నెరవేరలేదు, ఏదో 1-2 తీర్చారు, కొన్నిటికి ఆయన సమాధానం ఏదో ఆయన చెప్తున్నారు. సరే, BRS తెలంగాణ గొంతుగా అన్న ఒక మాట చెప్తా ఉన్నారు. మాకు ఇవ్వండి, అక్కడేదో ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే మనం రోల్ ప్లే చేస్తాం, వాతావరణం అలాగే ఉందని వాళ్ళ వెర్షన్. బట్ బీజేపీ ప్రధానంగా ప్రధాని 10 ఏళ్ళు దేశానికి ప్రధాని, తెలంగాణ కూడా ఆయన కదా ప్రధాని. సో ఇక్కడున్న డిమాండ్స్ మీద సరే ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాం, పథకాలకు ఇచ్చేయి, లేకపోతే పన్నుల వాటాలో భాగంగా విధిగా ఇచ్చేయి, ఇవన్నీ పక్కకు పెడితే కీలకమైన నాకు గుర్తుండే ఈ 4 డిమాండ్లు ప్రధానమైన తెలంగాణకు సంబంధించి, వీటి మీద ప్రధాని ఏం ప్రస్తావించకపోవడం ఏం అర్థం చేసుకోవాలి? ఇది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు 28 రాష్ట్రాలు తిరిగేసి యూనియన్ టెరిటరీస్ అన్ని తిరిగితే ప్రతి రాష్ట్రంలో వాళ్ళకి ప్రామిస్ చేయాలి. సపోజ్ తెలంగాణకు ఒక ప్రామిస్ చేసామనుకోండి, ఇది చేసి పెట్టాను నేను లేదండి ప్రామిస్ అంటే 28 రాష్ట్రాలకు మనం ప్రామిస్ చేయాల్సి వస్తుంది. పెద్ద రాష్ట్రాలకు ఇంకా పెద్ద డిమాండ్స్ ఉంటాయి. కాబట్టి అది అవాయిడ్ చేసుకొని మేజర్ గా నేషనల్ ఇష్యూస్ ఆర్టికల్ 370 కానీ, CAA కానీ, లేకపోతే ముస్లిం మైనారిటీ కోటా మేము ఇవ్వము, మేము అది తీసేస్తాం, ఎక్కడ ఉన్నా కూడా ఒప్పుకోము అని బ్రాడర్ గా మాట్లాడుతున్నాడు. కానీ స్టేట్ స్పెసిఫిక్ మాత్రం తను అవాయిడ్ చేస్తున్నాడు ఎక్కడైనా. అది స్టేట్ స్పెసిఫిక్ గా మాట్లాడేది మన కిషన్ రెడ్డి గారు యూనియన్ సెక్రటరీ మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, లేదంటే క్యాంపెయిన్ లో కూడా తను చెప్తా ఉన్నాడు, మేము ట్రైన్స్ పెట్టేసాము, లేదా అంటే మేము రామప్ప టెంపుల్ మోడర్నైజ్ చేసాము, దేవుడు ఇక్కడ హైదరాబాద్ సిటీలో మేము. అంటే అది కాదు గౌరీశంకర్ గారు, సమస్య ఏంటంటే సాక్షాత్తు ప్రధాని నోటి నుంచి వస్తే కూడా అమలు కాలేదని ఏపీలో. ఆ ప్రత్యేక హోదా 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఇస్తామని స్వయంగా అప్పటి ప్రధాని క్యాండిడేట్ చెప్తే కూడా అమలు కాలేదని వాళ్ళు మొత్తుకుంటూ ఉన్నారు. ఇక్కడ అసలు ప్రధాని నోటి నుంచి కూడా ఈ పదాలు కూడా రాకపోతే తెలంగాణ ప్రజలు ఏమనుకోవాలి? సార్ ఒకటి మనకి ఏంటంటే స్పెషల్ స్టేటస్ మాత్రం క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు స్పెషల్ స్టేటస్ ఇవ్వరు అని చెప్పేశారు వాళ్ళు. అందుకే వాళ్ళు కూడా పెద్ద డిమాండ్ చేయటం లేదు. వాళ్ళు ఇప్పుడు డిమాండ్ 2014 సంగతి నేను చెప్పింది అప్పుడే. అవును, అప్పుడు ప్రామిస్ చేశారు వాళ్ళు. తర్వాత సబ్సిక్వెంట్లీ దే హావ్ యాజ్ ఎ పాలసీ డిసిషన్
Okay. భారతీయ జనతా పార్టీ నేషనల్ లెవెల్ లో దే హావ్ టేకెన్ డిసిషన్ ఏ రాష్ట్రాలకు అది ఈ స్పెషల్ స్టేటస్ ఇవ్వద్దు అంటారు. సో ఇప్పుడు మనకి సంబంధించి 3 డిమాండ్లు ఉన్నాయి గౌరీశంకర్ గారు, మీకు కూడా తెలుసు. బయ్యారో స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ లేదా ఐటీఐఆర్ కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఎప్పటి నుంచో దీని మీద చర్చ నడుస్తా ఉంది. యా చెప్పండి. డిస్కషన్ ఇది మొన్న రీసెంట్ గా కూడా కిషన్ రెడ్డి గారితో ఒక డిస్కషన్ లో ఇది టాపిక్ వచ్చింది. ఐటీఐ ఎందుకు చేయలేదు అని అంటే డెఫినెట్ గా మేము గవర్నమెంట్ పవర్ లో వచ్చినాక ఈసారి ఆలోచన చేస్తాము అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే బేసికల్ గా బ్రాడర్ ఇష్యూస్ టచ్ చేస్తున్నారు కానీ స్టేట్ స్పెసిఫిక్ కానీ సిటీ స్పెసిఫిక్ కానీ చాలా వరకు అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో పోవాలి, ప్రతి సిటీలో వెళ్ళి మళ్ళీ ప్రామిస్ చేయాల్సి వస్తుంది, ఇది ప్రతి వారి డిమాండ్ వస్తుంది కానీ అవాయిడ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇంకోటి మేజర్ ఇష్యూస్ ఇంకోటి వస్తుంది. ఐ డోంట్ నో వై పొలిటికల్ పార్టీస్ డిస్కషన్ కూడా రావడం లేదు ఈ క్యాంపెయిన్ లో. ఇప్పుడు June 2 కి మన 10 years కంప్లీట్ అయిపోతుంది జాయింట్ క్యాపిటల్. అయితే ఆల్రెడీ ఇండికేషన్స్ ఏంటంటే మేము జాయింట్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు వైజాగ్ కంప్లీట్ క్యాపిటల్ కట్టుకునే వరకు ఎస్టాబ్లిష్ అయ్యే వరకు మేము ఇక్కడ ఖాళీ చేయము. ఇది జాయింట్ క్యాపిటల్ కంటిన్యూ అయితే ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు రైట్ ఇట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జాయింట్ క్యాపిటల్ అని మధ్యలో ఒక పుకార్ లాగా వచ్చింది. అలాగే హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేస్తాను మళ్ళీ ఒక మాట మాట్లాడారు. వాటి గురించి వద్దాం గౌరీశంకర్ గారు, మీ దగ్గరికి వస్తాను. ప్రధాని ఇంకొక ప్రస్తావన కూడా చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఓటుకు నోటు కేసులో ఎందుకు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు చర్యలు తీసుకోలేదు సకాలంలో, లేదంటే దాన్ని ముందుకు తీసుకెళ్లలేదంటూ మీ మీద, అలాగే కాంగ్రెస్ చాలా సంవత్సరాలు కాళేశ్వరం ఏటీఎం అయిపోయింది బీఆర్ఎస్ అని చెప్పి విమర్శించారు. ఇప్పుడు అధికారులకు వచ్చాక ఎందుకు దాని మీద విచారణకి ఆదేశించట్లేదు, ఈ రెండు కూడా ప్రధాని లేవనెత్తినటువంటి అంశాలు. ఏం చెప్తారు? ప్రధానంగా శ్రీనివాసరావు గారు, ఇది అసంబద్ధమైన వాదనని ప్రజల ముందు ఉంచి 4 ఓట్లు పెంచుకోవాలని ఒకవైపు భారతీయ జనతా పార్టీ, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నాల్లో భాగంగానే వాళ్ళు వీళ్ళతో ఒకటి అంటారు, వీళ్ళు వాళ్ళతో అంటారు. ఇవాళ మేము ప్రజల టీం అని మేము అంటా ఉన్నాం. ప్రజల కోసం పనిచేస్తుంది బీఆర్ఎస్, ప్రజల హక్కుల కోసం పనిచేస్తుంది బీఆర్ఎస్, తెలంగాణ హక్కుల కోసం పుట్టింది బీఆర్ఎస్ అనేది మేము చెప్తా ఉన్నాం. సార్ ఇలా ఒకవేళ ఓవర్ ఎవరితో అనడానికి అనేక ఎగ్జాంపుల్ చెప్తా సార్. 2019 లోక్సభ ఎలక్షన్స్ లో మదియాష్కి ఓడిపోయి వాళ్ళు గెలవడానికి ఎవరు కారణం ఒకసారి ఆలోచన చేయాలి సార్. కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ 2019లో పొన్నం ప్రభాకర్ ఓడిపోయి ఎవరెవరు సహకరించాలో వాళ్ళు సమానం చెప్పాలి సార్. మునుగోడు బై ఎలక్షన్ జరిగితే ఎవరు క్యాండిడేట్ ని ఎవరు సరఫరా చేశారు, ఎవరు డిపాజిట్ కోల్పోయారు, ఎవరితో ఒకటి అనేది మునుగోడు ఎలక్షన్ లో చెప్తా ఉన్నాను సార్. నేను ఏమంటే ఇప్పుడు అసంబద్ధమైన వాదనలు తీసుకొచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి సార్ ఇలా మేము ఒకవేళ భారతీయ జనతా పార్టీతో వంటగా అయితే ఇలా మా ఎమ్మెల్సీ కవిత గారు పోయి జైల్లో ఉండాల్సిన అవసరం ఏంటి సార్? మేము కూడా వాషింగ్ పౌడర్ నిర్మాణ కావచ్చు కదా, మేము కూడా వాళ్ళతో వంటగా అయితే పార్టీ ఉంది కదా ఇక్కడ. వాషింగ్ పౌడర్ నిర్మాణం సొంత పార్టీ లేని వాళ్ళకి, సొంత పార్టీ ఉన్నాక పార్టీ కలవాలి, మధ్యలో పోలేరు కదా. వాళ్ళతో కలిస్తే మేము కూడా స్వచ్ఛంద రైతాం కదా, మధ్యలో కూడా పోతున్నారు. శరద్ పవార్ వెళ్ళేసి అజిత్ పవార్ వెళ్ళొచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. నేను ఏమంటుందంటే సార్, భారతీయ జనతా పార్టీ మీద గొంతెత్తి కొట్లాడుతుంది బీఆర్ఎస్, కొట్లాడింది కేసీఆర్ అని చెప్పేసి నేను చెప్పలేదు సార్. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న అరవింద్ గారే చెప్పినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొట్లాడట్లేదు, భారత రాష్ట్రం అంటే కేసీఆర్ అంతో కొట్లాడు బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఆ ఎంపీగా పోటీ చేస్తున్న అరవింద్ కుమార్ చెప్పారు. ఉద్దేశపూర్వకం కాదు ప్రధాని, మీరు అన్నట్టు 37% ఓట్లు వచ్చిన పార్టీ అసలు చర్చలోనే లేదు. ట్రయాంగిల్ ఫైట్ అంటలా ప్రధాని, బట్ డైరెక్ట్ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ అని చెప్పి చెప్తున్నారు. ఏంటి ఉద్దేశపూర్వకంగా పక్క పెట్టడానికి ఏమన్నా స్ట్రాటజీ ఉందా సార్? ఇప్పుడు ఒక ప్రాంతం కోసం పుట్టినటువంటి పార్టీని కొట్టడం అనేది అంత ఈజీ కాదు భారతీయ జనతా పార్టీకి. బీఆర్ఎస్ ని కొట్టడం, కేసీఆర్ ని కొట్టడం ఈజీ కాదు. కాబట్టి ఫస్ట్ బీఆర్ఎస్ ని కేసీఆర్ వీక్ చేయాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. ఆ క్రమంలోనే మా మీద ఇవన్నీ కవిత మీద ఈ కేసు కావచ్చు సార్. నేను ఏమంటున్నాను సార్, కాంగ్రెస్ పార్టీ 2-4 ఏళ్ల ధోరణి ఎందుకంటున్నంటే, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లారు, నేషనల్ ఇండియా టీవీతో ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. కేజ్రీవాల్ అరెస్టు మోదీ అన్యాయంగా అరెస్ట్ చేసిన ముఖ్యమంత్రి అని చెప్పింది సార్. తెలంగాణకు వచ్చి కవిత అరెస్టు సక్రమం అని మాట్లాడతారు సార్. కవిత ఎట్లా అరెస్ట్, లిక్కర్ స్కీమ్ అని చెప్తారు సార్. మరి అదే దాంట్లో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు, అదే దాంట్లో కవిత అరెస్ట్ అయ్యారు సార్. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలలో కేజ్రీవాల్ అరెస్ట్ సక్రమం అన్యాయం అయితే కవిత అరెస్ట్ కూడా అన్యాయమే సార్. ఈ దూరం ఏంటంటున్నాను. ఇంకొక మాట కూడా మాట్లాడుతుంది సార్ కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీకి వెళ్ళేమో మోదీ 5 చోట్ల గెలుస్తాడని చెప్పేసి మాట్లాడతారు సార్. ఇక్కడికి వచ్చేమో మోదీ గురించి జపం చేస్తారు సార్. ఇలా అదాని అంబానీ ఒకవైపు దోచిపెట్టని చెప్పేసి జాతీయ పార్టీ రాహుల్ గాంధీ మణిపూర్ యాత్రలో చెప్తా ఉంటే, నువ్వు అదానితోటి అంబానీతోటి చట్టాపట్టలు వేసుకొని దావోసులో తిరుగుతావు,
కరోనా దాని వస్తే ప్రాజెక్టులు ఇవ్వమని చెప్పేసి ఇక్కడ కొట్లాడతావు. ఎలక్షన్ల ముందేమో నా రాష్ట్రంలో అదాని అంబాని అడుగు పెట్టనని చెప్పేసి మాట్లాడిన నువ్వు ఎటువైపు పోతా ఉన్నావు. కాబట్టి అలా 100% భారతీయ జనతా పార్టీ కేసీఆర్ గారు ఇక్కడ బలంగా ఉంటే మా నూకలు చెల్లవని మీరు చెప్పండి. ఫైట్ ట్రయాంగిల్ ఫైట్ ఉందా లేకపోతే ఇద్దరి మధ్య ఉందా ఏంటి మీ ఆలోచన బాలరాజు గారు? మీరేం చెప్తారు? 16 రాష్ట్రంలోని 17 ఒక హైదరాబాద్ పార్లమెంట్ తప్ప సార్, మిగతా 16 స్థానాల్లో మేము ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ సార్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ట్రయాంగిల్ ఫైట్ లో లేదు సార్. కాంగ్రెస్ పార్టీ అన్ని ప్లేసులలో థర్డ్ ప్లేస్. మీకు బీజేపీకి ఫైట్ ఉందంటారు? రైట్, ఓకే. శోభారాణి గారు, ఇక్కడ నిజంగా కూడా అంటే ఈ కాళేశ్వరం మీద మొదటి నుంచి చాలా గట్టిగానే మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే అపోజిషన్ ఉన్నప్పుడు కూడా. బట్ ఇప్పుడు దాని మీద ఒక సరే మన మేడిగడ్డ ఇష్యూ అయిన తర్వాత దాని మీద టెక్నికల్ టీమ్స్, నేషనల్ డిజాస్టర్ కంట్రోల్ టీం వీళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఓవరాల్గా దాని మీద ఒక విచారణకి, ఒక ఎంక్వైరీ, జ్యుడిషియల్ విచారణ ఏదో అలాంటిది ఏమీ వేయలేదన్నది ప్రధాని ప్రస్తావించారు. ఏం చెప్తారు సార్? మనందరికీ కూడా తెలుసు, ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి అంటే పిల్లర్స్ కూలిపోయి కుంగిపోయిందని చెప్పేసి వార్త వచ్చిన నాటికి మనకు ఎలక్షన్స్ వచ్చేసాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ జరుగుతా ఉన్నది. టీమ్స్ అని కూడా వెళ్తా, నేషనల్ టీమ్స్ అని కూడా వెళ్తా ఉన్నాయి, చూస్తా ఉన్నాయి. ఆ లోపల ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. డెఫినెట్ గా దాని ప్రాసెస్ అయితే కొనసాగుతా ఉన్నది. ఒకవేళ దాని మీద ఈ ప్రభుత్వం చర్య మనం సెంట్రల్ గవర్నమెంట్ కి ఇవ్వాలనుకుంటే మనం ఏది దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుతుందనే ఒక ఉద్దేశం అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంది సార్. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు. మనమే చూస్తా ఉన్నాం. నిన్నగా మొన్న కేసీఆర్ గారు మాట్లాడుతా ఉన్నారు, నామా నాగేశ్వరరావు గెలవగానే సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వంలో మంత్రి పదవిలో ఉంటారని చెప్పేసి మాట్లాడారు. ఏ మంత్రి పదవిలో ఉంటారు సార్ మీరు? భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంటారా లేకపోతే ఇండియా కూటమిలో ఉంటారా? ఇండియా కూటమిలో అయితే ఉంచుకోవడానికి అవకాశమే లేదు. మళ్ళీ ఉంటే కూటమి సార్ చెప్పండి, దాని మాట మర్చి వాళ్ళు ఏం చెప్తున్నారు? దిలీప్ గారు, ఫైనల్ గా చెప్పండి. సరే మోడీ గారి సభల్లో చెప్పలేకపోవచ్చు కానీ తెలంగాణకి ఇచ్చిన హామీలు, డిమాండ్స్ నెరవేర్చే అవకాశం ఉందా నెక్స్ట్ టైం లో? ఇప్పుడు శ్రీనివాస్ గారు, నేను 2 విషయాలు మీరు కంపారిజన్ చేసుకోండి. మోడీ గారు తెలంగాణకు వచ్చి తెలంగాణ గురించి మాట్లాడలేదు, ఇచ్చిన హామీల గురించి మాట్లాడలేదు, ఏమి చెప్పలేదు, ఏం చేస్తామని చెప్పలేదు అని చెప్పి. ఇప్పటిదాకా మన రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్మూర్కు వచ్చి ఇస్తా అని చెప్పింది ఏంది? గంటాపదంగా మళ్ళీ రిపీటెడ్లీ చెప్తున్న అంశం ఏంటంటే 15 కోట్ల రూపాయలు 15 కోట్ల రూపాయలు పెట్టి మున్సిపల్ భవనాన్ని కట్టిస్తారట. ఎందుకు చేయలేకపోయినా? మేము పసుపు బోర్డు ఇంతకు ముందు అధికారంలో ఉన్న 2014 కంటే పూర్వం 18 కంటే పూర్వం మేమే ఉన్నా 14 కంటే పూర్వం అప్పటిదాకా పసుపు రైతులు లేరా? ఎర్రజొన్న రైతులు లేరా? ఈ జీవన్ రెడ్డి గారు అధికారంలో లేరా? ఈయనంటే కాంగ్రెస్ లో లేకున్నాడు కానీ జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ లోనే ఉన్నాడు, మంత్రిగా కూడా ఉన్నాడు కదా. ఎందుకు చేయలేకపోయాడు? కనుక ఇంకొక విషయం, మీరు రామన్ గురించి ఇంత అద్భుతంగా టైం తక్కువ సార్. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి స్పీచ్ గురించి రేపు పెట్టుకుందాం. గౌరీశంకర్ గారు లాస్ట్ లో కంక్లూడ్ చేయండి. నేను ఒక్కటే విషయం, టైం అయిపోయింది సార్. దిలీప్ గారు ప్లీజ్ నేను ఒకటే నిమిషం. తలకు మాసిన అద్దంకి దయాకర్ నిన్న రాముని గురించి ఎంత అవమానకరమైన భాషలో మాట్లాడిండు. హిందూ సమాజం మొత్తం తలదించుకునేలా మాట్లాడిన అద్దంకి దయాకర్ ను ముందు పార్టీ నుంచి గౌరీశంకర్ గారు, ఫైనల్ గా నాయకులు సరే తెలంగాణలో ఎవరు మాట్లాడినా పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి జాతీయ స్థాయి నుంచి వచ్చే అంశాల మీద ఏమైనా స్పష్టత వచ్చే అవకాశం ఉందా? 1 minute సార్. గౌరీశంకర్ గారు, డిఫరెంట్ గా వీళ్ళేంటంటే బ్రాడర్ ఇష్యూస్ మాట్లాడితే మొత్తం భారతదేశం మాట్లాడాలని అవాయిడ్ చేశారు. బెస్ట్ థింగ్ ఇస్ టు నాట్ టాక్ అబౌట్ స్పెసిఫిక్ స్టేట్ స్పెసిఫిక్ ఒక్కోటి మాట్లాడారు. డిమాండ్ ప్రతి దగ్గర డిమాండ్ పోతారు. రైట్. ముఖ్యమంత్రి గారు కూడా అక్షింతల గురించి మాట్లాడి అనవసరం అనిపించింది నాకు అది. ఎందుకంటే రియలీ ఫోకోర్ ఇంటికి వెళ్ళేసి ఫోటో ఒకటి అక్షింతలు ఇచ్చేశారు దేవుని. రైట్ సార్, ఓకే. మరించాలి. టైం అయిపోయింది. ఏదేమైనా సరే రాబోయే రోజుల్లో తెలంగాణకు సంబంధించిన అంశాలు జాతీయ స్థాయి నుంచి ఫుల్ఫిల్ కావాల్సిన అంశాల మీద పార్టీలు మరింత స్పష్టత ఇస్తే బాగుంటుంది అన్నది అభిప్రాయం. చర్చలో పాల్గొన్న బాలరాజు గారికి, గౌరీశంకర్ గారికి, అలాగే శోభారాణి గారికి, దిలీప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.